హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయేది ఏంటో గెస్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేస్తా. ఫస్ట్ పోపు పెట్టేసి ఆనియన్స్, టమాటో ఆనియన్స్, పచ్చిమిర్చి నిలువుగా ఇలా కట్ చేసేసుకున్నా. మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నా. చూడండి, ఇలాగా పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టట్లే నేను, కచ్చపచ్చగా దంచి వేసా. సాల్ట్ వేసా, పసుపు వేసి బాగా ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలాగా బాగా ఆయిల్ తేలుతుంది. చూడండి, ఆల్రెడీ రెడీ అయిపోయింది. శనగపప్పుని బాగా ఉడికించుకొని పక్కన పెట్టేసా. ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దామండి. ఆవిరికి బాగా మగ్గిపోతాయి. టేస్ట్ సూపర్ ఉంటాయి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. మీకు వస్తే పర్వాలేదు, నేను చేసా ఇలా. వీడియో లేదని పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి. మీరు చేయకపోతే చివరిగా కొత్తిమీర ఇలా చల్లేసేయాలి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగ చేసేసుకున్నా. రోటీలోకి చపాతీలోకి సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చివరిగా ఇలా ఉంటే చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.